ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ అంటే ఇవి కొన్ని రూల్స్‌ని ఫాలో చేస్తాయి. ఆ రూల్స్‌ని ఫాలో చేసి అవి డేటా అన్నది డేటాబేస్‌లోకి వెళ్ళాలా? వద్దా? అని యాక్సెప్ట్ చేయాలా? రిజెక్ట్ చేయాలా? అని చెప్పి ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ అనేవి చూసుకుంటాయన్నమాట. ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ ఆర్ రూల్స్ దట్ ఎన్ష్యూర్స్ ద అక్యురసీ, కరెక్ట్‌నెస్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ద డేటా ఇన్ డేటాబేస్. ఇవి ఏం ఎన్ష్యూర్ చేస్తాయంటే అక్యురసీని, కరెక్ట్‌నెస్‌ని, కన్సిస్టెన్సీని ఇవన్నిటిని ఎన్ష్యూర్ చేస్తాయన్నమాట. ఇంకా ఇది రిలేషనల్ మోడల్. ఇన్ రిలేషనల్ మోడల్ ఇంటిగ్రిటీ రూల్స్ ఆర్ కాన్స్టెంట్స్. ఏదైతే రిలేషనల్ మోడల్ ఉంటుందో ఇంటిగ్రిటీ రూల్స్ అన్నవి వాటిలో కాన్స్టెంట్స్ అన్నట్టు. ఓకే. తర్వాత కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే దీంట్లో స్పెసిఫై చేస్తది డేటా స్కీమాని, దేన్ని రిస్ట్రిక్ట్ చేయాలి, డేటాని దేంట్లో స్టోర్ చేయాలి, ఇన్స్టెన్స్ దేంట్లో డేటాబేస్‌ని స్టోర్ చేయాలని చెప్పి ఈ కాన్స్టెంట్స్ అంటే నార్మల్ కాన్స్టెంట్స్ అనేది మీనింగ్. ఓకే. If database instance satisfies all the integrity constants specified. Okay. Next, types లో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ డొమైన్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్. ఈ డొమైన్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్లో ఏమవుతుందంటే వాల్యూ అనేది స్టోర్ అవుతుంది దేంట్లో కాలమ్స్లో ఒక వ్యాలిడ్ డొమైన్లో స్టోర్ అవుతుంది అన్నట్టు. అంటే టైప్, ఫార్మేట్, రేంజ్. దీని ఎగ్జాంపుల్ చూద్దాం, ఒకటి క్లారిటీగా అర్థమవుతుంది. ఏజ్ ఇంటూ చెక్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ ఏజ్ ఈజ్ లెస్ దెన్ 100. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి, ఇప్పుడు ఈ డొమైన్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్ ఏం చేస్తుంది అంటే ఏజ్ అన్నది 0 కంటే ఎక్కువైనా 100 కైనా తక్కువైనా అంటే 99 వరకు అయినా ఉండాలి. ఇట్లా ఉంటే ఇది ఎన్ష్యూర్ చేస్తుంది, లేకపోతే డేటాబేస్ నుంచి రిజెక్ట్ చేస్తుంది. దాన్ని డొమైన్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్ అంటారు. తర్వాత ఎంటిటీ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్. యాక్చువల్గా ఎంటిటీ అంటే ఏంటి, ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్. ఇదేంటిది, ensures that each row in a table is uniquely identified. అంటే యూనిక్గా ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ప్రైమరీ కీ. దీన్ని ఎంటిటీని దేన్ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు, ప్రైమరీ కీని యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత ప్రైమరీ కీ కెనాట్ బి నల్ అండ్ మస్ట్ బి యూనిక్. ప్రైమరీ కీ అన్నది దీంట్లో ఎప్పుడు నల్ వాల్యూ అని ఉండకూడదు. ఎప్పుడు ఏదో ఒకటి ఒక యూనిక్ వాల్యూ అన్నది దీంట్లో ఇవ్వాలి. దాన్ని ఎంటిటీ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ అంటారు. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రైమరీ కీ, రోల్ నెంబర్ అన్నది యూనిక్ కీ, అందుకే మనం ప్రైమరీ కీ లోపల ఒక యూనిక్ ఐడిని ఇచ్చాం. తర్వాత రిఫరెన్స్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్. రిఫరెన్స్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే ఒక టూ టేబుల్స్ ఉన్నాయి. ఆ టూ టేబుల్స్ ఒకదానికొకటి ఎట్లా రిలేట్ అయి ఉన్నాయని చెప్పడాన్ని రిఫరెన్స్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ అంటారు. ఎన్ష్యూర్స్ దట్ వ్యాలిడ్ రిలేషన్ బిట్వీన్ టూ టేబుల్స్ యూజింగ్ ఫారెన్ కీ యూజ్ చేసుకొని మనం టూ టేబుల్స్కి రిలేషన్షిప్ అన్నది ఇస్తామన్నమాట. ఈ ఫారెన్ కీ మస్ట్ బీన్ రిఫర్స్ టు ఎగ్జిస్టింగ్ ప్రైమరీ కీ. ఫారెన్ కీ అన్నది ఖచ్చితంగా ఒక ప్రైమరీ కీకి అటాచ్ అయి ఉండాలి. ఆ ప్రైమరీ కీ అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ప్రివెంట్స్ ఆర్ రిస్ట్రిక్ట్స్ డిలీషన్ ఆఫ్ పేరెంట్ రోస్. ఇప్పుడు ఫస్ట్ దీనికి రిలేషన్ ఇచ్చిన తర్వాత ఏదైతే పేరెంట్ రోస్ ఉంటాయో వాటిని డిలీట్ చేయకూడదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫార్జన్కి డిపార్ట్మెంట్ ఐడి రిఫర్స్ టు డిపార్ట్మెంట్ ఐడి. అంటే ఇప్పుడు ఏంది, ఇది మనకి ఏం కావాలి, డిపార్ట్మెంట్ ఐడి అన్నది కావాలి. మనం దేనికి రిఫర్ చేస్తున్నాం, డిపార్ట్మెంట్స్ టేబుల్స్లో డిపార్ట్మెంట్ ఐడికి రిఫర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ నుంచి మనకి ఐడి అన్నది వస్తుంది. దాన్ని రిఫరెన్స్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ అంటారు. నెక్స్ట్ కీ కాన్స్టెంట్స్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ యూనిక్ వాల్యూ ఉండాలి. యాట్రిబ్యూట్స్కి ఏవైతే యాట్రిబ్యూట్స్ ఇస్తారో యాట్రిబ్యూట్స్కి ఒక యూనిక్ వాల్యూ ఉండాలి. దాన్ని కీ కాన్స్టెంట్స్ అంటారు. ఎన్ష్యూర్ దట్ సర్టెన్ యాట్రిబ్యూట్స్ హ్యావ్స్ ఎ యూనిక్ వాల్యూస్. యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటికి యూనిక్ వాల్యూస్ అంటారు. అంటే ప్రైమరీకి, యూనిక్కి. అంటే ఇప్పుడు యాట్రిబ్యూట్స్లో యూనిక్ అని చెప్పి ఈమెయిల్స్ ఎవరిది వాళ్ళకి యూనిక్గా ఉంటాయి. దాన్ని కీ కాన్స్టెంట్స్ అంటారు. తర్వాత చెక్ కాన్స్టెంట్స్ అంటే ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందా లేదా అని చెప్పి చెక్ చేయడాన్ని చెక్ కాన్స్టెంట్స్ అంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు శాలరీ ఒకవేళ 10,000 అయినా గ్రేటర్ దెన్ 10,000 అని ఉంటే
అది డేటాబేస్కి అంటే యాక్సెప్ట్ అయినట్టు, లేకపోతే రిజెక్ట్ చేసినట్టు. దాన్ని చెక్ కాన్స్టెంట్స్ అంటారు. తర్వాత నాట్ నల్ కాన్స్టెంట్స్. నాట్ నల్ కాన్స్టెంట్స్ అంటే ఇప్పుడు ఏదైనా వాల్యూ పర్టికులర్గా వాల్యూస్లో ఒక ఫామ్ ఉంది, దాంట్లో నేను నేమ్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. అప్పుడు ఆ ఎంటర్ చేయడానికి మనం దాన్ని స్కిప్ చేయకుండా ఉండడానికి మనకి నాట్ నల్ అనే నాట్ నల్ అనే వాల్యూ యూజ్ చేసాం. దానివల్ల వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫామ్‌లో నేమ్ అన్నది ఫిల్ చేయడానికి వస్తది. లేకపోతే యాక్సెప్ట్ కాదు. థ్యాంక్ యూ.